జిల్లాలో ఈ నెల డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు, డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారు సద్వినియోగం చేసుకునేలా మీడియా ద్వారా తెలపడానికి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గురువారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించి పలు వివరాలను జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, 2017 తర్వాత మనం నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి జనవరి 7న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాకు విచ్చేయనున్నారని తెలిపారు. వీటిల్లో అందరూ పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా అధికార యంత్రాంగం పక్కన పెడితే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాల్పంచుకొని ఆ రెవెన్యూ సదస్సులో ఆ ఊరిలో పాల్పంచుకొని గ్రామ సభ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటి సేవల కన్నా రెవెన్యూ సేవలన్నింటికి కూడా ఇది వాడుకొని ఆ రోజుకి ఉచితం. ఇది ఆల్రెడీ జీవో కూడా దీనికి సంబంధించి జీవో కదా మెమో కూడా ఇచ్చినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఆ రోజు ఇది ఒకటి వాడుకుంటే రైతు కోట పెట్టేసినప్పుడు బ్రహ్మాండంగా అయిపోయింది. అలాంటి బెనిఫిట్ ఇవ్వాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఛార్జీలు ఎనపెట్టి అది రాజుపెట్టి వీళ్ళకి ఇచ్చేయండి కన్న దగ్గర కొన్ని ఇచ్చేస్తారని అనుకోవడం అలాంటిది కూడా ఆ గౌరవమైనటువంటి నాయకులు గుర్తించుకోవాలి. ఎవరు అనుభవం ఉందో వాళ్ళకి ఇచ్చి, కాకపోతే ఇంకెక్కడైనా భూమి ఉంటే ఆ దళిత సోదరులు కానీ ఎస్టీలు కానీ ఇవ్వండి, తప్పు లేదు. ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో వాళ్ళకి చెందాలా, అప్పుడే మనం కూడా న్యాయం చేసిన అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడతాం. వచ్చి మాదేమి చేస్తున్నాం అంటే కొత్తగా జిల్లా వెళ్ళాలంటే కూడా లేదు, అడ్మినిస్ట్రేషన్ బాయ్స్ అన్నారు. గత ఎప్పుడో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. అలాంటివి కూడా డెసిషన్ తీసుకొని మనం మోడల్లో తీసి ఇవ్వడమా లేదా అది ఫారెస్ట్లో ఉందా రెవెన్యూలో ఉందా కూడా వెరిఫై చేయాలి. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యల్ని అక్కడే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయండి. ల్యాండ్ మీద ఒకరు ఉంటారు, పట్ట వాళ్ళ పేరుతో ఉంటుంది. పట్టాల పాస్బుక్ ఇవ్వాలా, ల్యాండ్ ఉండే వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా డిసైడ్ చేయాలి. చాలా ఉన్నాయి. సార్ యాక్చువల్గా మా కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్గా